యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ వందనాలండి. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని దేవుడు గొప్ప చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా తలగా ఉండాలని ఇష్టపడతారు, పైవారిగా ఉండాలని ఆయన ఇష్టపడతారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఈ చల్లటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరందరూ బాగున్నారని నేను యేసుక్రీస్తు వారి నామంలో విశ్వసిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మానక మీకోసం మేము ప్రార్థనలు చేయుచున్నాం. కాబట్టి మీరు ఆరోగ్యంగా, ఆత్మలో, ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఈ చల్లటి సమయంలో దేవుని వాక్యానికి మనము సమయం ఇద్దాం. ఈరోజు యోనా గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక దైవ సేవకుడు అండి. ఈ దైవ సేవకుడు ఒక చక్కటి మాట ఆడ మాట్లాడుతున్నాడు. అది నిజంగా మంచి మాటేనా అని మీరు కొంచెం ఆలోచిస్తే, ఈ రోజుల్లో చాలామంది లోకస్తుల్లాగా, లోకంలో ఉండేవాళ్ళులాగా, లోకంలో జీవించే వాళ్ళలాగా దేవుని బిడ్డలు కూడా చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, చనిపోతే బాగుండు అని తలంచుతూ ఉంటారు. ఎందుకు అలాగా వారికి ఆలోచనలు వస్తాయి అంటే, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు, వాళ్ళు అనుకున్నవి చేయలేనప్పుడు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, ఏంది జీవితం, మనం ఏమీ సాధించలేకపోతున్నాం, మనం అనుకున్నట్టు చేయలేకపోతున్నాం, కాబట్టి ఈ జీవితం కంటే చనిపోతే పోతుంది అని చాలామంది దేవుణ్ణి నమ్ముకొని కూడా అలాంటి వారు లేకపోలేదు. యోనాను మనం చూసినట్లయితే ఈ బతికే బదులు నేను చస్తే బాగుండు అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన అనుకున్నది జరగలే, ఆయన చేయాలనుకున్నది ఆయన చేయలేకపోయాడు. దేవుడు చెప్పింది చేసేదానికి ఆయనకి ఇష్టం లేదు. దేవుడు ఏం చేశాడంటే, చెప్పింది చేయవా అని బలవంతంగా యోనాను దేవుడు చెప్పినట్టు చేసేట్లుగా చేశాడు. దేవుడు ఏం చెప్తే అదే చేయాలన్నట్లుగా యోనాను బలవంతంగా నినివేకి తీసుకొని వచ్చాడు. నినివేకి పోయేది యోనాకి మాత్రం ఇష్టం లేదు. నినివే ప్రజలకు దేవుని సువార్త ప్రకటించేది, లేకపోతే దేవుని యొక్క హెచ్చరిక ప్రకటించేది ఏమాత్రమో యోనాకు మాత్రం ఇష్టం లేదు. యోనాకు ఎంతసేపు నినివే పట్టణస్తులు చచ్చిపోవాలి, నినివే పట్టణస్తులకు శాపం రావాలి, నినివే పట్టణస్తులకు నాశనం రావాలి, నినివే పట్టణస్తులకు కష్టం కావాలి,
నినివే పట్టణస్తులకు బాధ కలగాలి అన్న ఒక భావంలో ఉన్నాడే కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు చెప్పినట్టు నడుచుకుందాం మనమనే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు అనుకునింది జరగకపోతే చచ్చిపోతే పోతుంది. ఇది దేవుని బిడ్డలు అయ్యా, ఈ లోకస్తులైతే వాళ్ళు అనుకునేవి జరగకపోతే, వాళ్ళ వ్యాపారాల్లో నష్టాలు వచ్చేస్తే, వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే చచ్చిపోతారు. లేదంటే వారు చేసిన చేతి పనుల్లో నష్టాలు వచ్చేస్తే, కరువులు వచ్చేస్తే బ్రతకలేక చచ్చిపోతారు. అయితే దేవుడి వాక్యం మీరు వినండి. ఈ యోనా దేవుడు చెప్పింది ఏమన్నాడండి? ఆయనకి ఏమైనా నష్టం కలుగుతుందా? ఆయన ప్యాకెట్లో ఉండే డబ్బు ఏమన్నా అయిపోతుందా? ఆయన ఆస్తి ఏమన్నా పోతుందా? ఏం చెప్పలేదు దేవుడు. ఏం నువ్వు నాకు నీ ఇల్లు రాసి, నీ భూమి రాసి, లేదంటే నీవు అది రాసి ఇది రాసి ఏం లేదయ్యా, నినివే పట్టణస్తులకు చెప్పు, వాళ్ళు బాగుపడతారని, వాళ్ళు రక్షణ పొందుతారని నినివే పట్టణానికి హెచ్చరిక ఇవ్వమని చెప్పాడు అంతే. అది యోనాకు ఇష్టం లేక యోనా లాస్ట్కి ఏమనుకుంటాడంటే, ఈ నినివే పట్టణస్తులు చచ్చే బదులు నేనే చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు. దేవుడికి ప్రేమైన వాళ్ళరా, మాటికి చస్తే బాగుండు అనే వాళ్ళంతా కూడా నిజంగా వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు చూడలేరండి. దేవుని ఆశీర్వాదాలు చూడలేరు. దేవుని ఆశీర్వాదాలు చూడాలంటే మనం బ్రతికి దేవునికి సాక్షులుగా జీవించాలి. పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే. అంటే బ్రతికేదంతా క్రీస్తు కోసమే బ్రతుకుతాను నేనని. మనం అలా బ్రతకాలి. చావు కోరుకోవాలి. చావు ఎవరు కోరుకుంటారండి? చావు ఎవరు కోరుకుంటారు? ముసలోళ్ళని అడిగినా కూడా, డాక్టర్ అయ్యా చచ్చిపోతావయ్యా, ఇక లాభం లేదు, నీకు కావాల్సిన తినేయి, నీకు కావాల్సినవన్నీ చేసి అంటే ఆ డాక్టర్కి అడుగుతారు, నీకంటే పెద్ద డాక్టర్ ఏమంటారు చెప్పి అడిగిపోతాను, నేను నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను అంటాడు. మరి ఇక్కడ వాక్యం మీరు వినండి. దేవుని వాక్యానికి మీరు లోపడండి. మీరు దేవుని నమ్ముకున్నారు కదా, దేవుని ఎంత విశ్వాసం ఉంచారు కదా, మరి మాటికి చచ్చిపోతే బాగుండు అని ఎందుకు అనుకుంటారండి? ఒక బిడ్డ ఫోన్ చేసి చెప్తుంది నాకు, సార్ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి. చచ్చిపోయాలకు ప్రార్థన ఎందుకండి? బ్రతకాలి. మనం బ్రతికి సాధించాలి. బ్రతికి దేవునికి సాక్షులుగా నిలవాలి. బ్రతికి దేవునిలో జీవించాలి. అది క్రైస్తత్వం, అది క్రీస్తు. దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపింది ఎందుకంటే వచ్చి తిని తాగి చచ్చిపోమని చెప్పలే. ఆయనకు సాక్షులుగా ఉండి, ఆయనకు సాక్షులుగా జీవించి, ఆయనకు మాదిరిగా బ్రతికి తిరిగి మళ్ళీ మనం ఆయన రాజ్యంలోకి చేరాలని ఆయన ఉద్దేశం ఇచ్చి, ఆయన ఉద్దేశాన్ని కలిగి ఈ భూలోకానికి ఆయన రూపంలో మనల్ని పంపించారు. లేకపోతే నిన్ను కుక్కగాను నక్కగాను పెట్టిండు. ఆయన రూపం ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? భూమిపైన ఆయన రూపం పొందిన ప్రతి మానవుడు దేవునికి సాక్షిగా ఉండాలని, దేవునికి ఒక మాదిరిగా జీవించాలని, క్రీస్తును పోలి జీవించాలని నిన్ను నన్ను ఈ భూమిపైన ఆయన రూపంలో పంపించారు. యోనాకు ఒక గొప్ప ప్రవక్తగా చేశాడు దేవుడు. గొప్ప ప్రవక్తగా చేసి ఆయన్ను నా నామాన్ని ప్రకటన చేయయ్యా, నేను ఏం చెప్తే అది చెప్పు చాలు, నువ్వు సొంతంగా ఏం చెప్పొద్దు, కల్పించుకొని ఏం చెప్పొద్దు, దాని కవిత్వం రాసి ఏం చెప్పొద్దు, నువ్వు ఏదేదో బుక్కులన్నీ చదివి, లేకపోతే అక్కడుండే ఇది తీసుకొచ్చి ఇక్కడుండేది తీసుకొచ్చి ఆ సేవకుడు చెప్పినవి ఈ సేవకుడు చెప్పినవి, లేకపోతే వాళ్ళు కల్పించినవి వీళ్ళు కల్పించినవి ఏమి చెప్పొద్దు, కానీ నేనేం చెప్పానో అది చెప్పు చాలంటే
అది చెప్పేదానికి ఆయనకి ఇష్టం లేదండి. ఈ రోజుల్లో చాలామంది ఏమేమో కల్పించి చెబుతున్నారు. దేవుడు మనకు అలాగే చెప్పలే. దేవుడు చెప్పనిది ఆయన వాక్యాన్ని ప్రకటన చేయండి, నా వాక్యం చెప్పండి అంతే. వాక్యం అంటే ఏంటండి? ఆయన ఏం చెప్తే అది చెప్పాలి. యోనాకేం చెప్పాడు? నినివే వాళ్ళకు చెప్పు, హెచ్చరిక చేయి, ఈ నినివే పట్టణానికి నాశనం వచ్చింది, నేను వాళ్ళను నాశనం చేయబోతున్నానని చెప్పు. ఇంతే చెప్పింది దేవుడు, ఇంకేం చెప్పలేదు ఆయనకి. మరి దేవుడు చెప్పిందే చెప్పన్నాడు అంతేగాని ఇంక వేరేదే చెప్పలేదు. అది చెప్పేదాన్ని కూడా ఆయనకి ఇష్టం లేదే. ఈ రోజుల్లో చాలామంది యేసు స్వామి గురించి చెప్పంటే నోరే రాదు. ప్రార్థన చేయండి రా అంటే నోరే తిరగదు. తిరుగుతుందా? ప్రార్థన చేయమంటే నోరు తిరుగుతుందా? ఆ నాలుగు బిగుసుకుపోతుంది, ఆ నాలుగు వంకర తిరగదు, ఆ నాలుగు మాటలు రావు. అది ఈ లోకంలో మాటలు పెత్తనాలు చేయమనంటే చూద్దరు. గంటలు గంటలు, దినాలు దినాలు, వారాలు వారాలు కాబట్టి మాట్లాడతారు. మరి ఆడ నాలుగు తిరుగుతుంది, దేవుని మాటకి ఎందుకు నాలుగు తిరగడం లేదు? దేవుని మాటకు చెప్పేదానికి ఎందుకు మనకు ఇష్టం లేదు? దేవుని మాటకు మనం ఎందుకు విధేయత చూపించలేకపోతున్నాం? దేవునికి ప్రియమైన వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని మాటకు లోబడండి, దేవుని మాటకు విధేయత చూపించండి. దేవుని మాట చాలా మంచిది, అది ప్రకటన చేయండి, అది ప్రకటన చేయండి. ఇప్పుడు నీ కొత్తగా ఏమి దేవుడు కళ్ళలో వచ్చి చెప్పడు, లేదంటే యోనాకు వచ్చి యోనాకు చెప్పినట్లు చెప్పడు. నువ్వేం చెప్పాలి? బైబిల్ అంతా రాసి పెట్టేశారు, ఆ బైబిల్లో చదువుకునేది వేరే వాళ్ళకి చెప్పేది అంతే, ఇంకేం లేదు. ఇంక వేరే దగ్గర నుంచి నువ్వేం తీసుకొని రావాల్సిన ఆడ పోయి తీసుకుంటా, ఆడ థియాలజీ చేసి, లేకపోతే ఆడ బైబుల్ ట్రైనింగ్ చేసి, లేకపోతే ఆడ ఇంకోటి చేసి నువ్వేది అక్కడి నుంచి ఏం మెసేజ్ తీసుకురావాల్సిన పని లేదు. దేవుడు ఒక బైబుల్ ఇచ్చాడు నీకు. ఈ బైబుల్ గ్రంథంలో ఏమి రాశారో, ఏం చెప్పారో ఆత్మానుసారంగా చదివి, ప్రార్థనాపూర్వకంగా చదివి, దేవుడు నీకు ఇచ్చే ఆలోచన జనులు చెప్పన్నాడు. అంత తప్పితే దేవుడు నీకు ఇంకోటి చేయమనే లేదు. దీంట్లో పొల్లైనా సున్నైనా తప్పిపోదు, దీంట్లో ఒక పొల్లు కానీ ఒక సున్న కానీ కలపకూడదు, దీంట్లో ఏది కలపడానికి వీలు లేదు, తీయడానికి వీలు లేదు. మరి దేవుడు నీకు ఒక గ్రంథం ఇచ్చి, ఈ గ్రంథాన్ని చదువురా, ఈ గ్రంథానికి గురించి, దేవుని గురించి, నా గురించి ఈ గ్రంథంలో ఏం రాయబడిందో అది జనులకు చెప్పాయా అని చెప్తే ఈ రోజుల్లో ఎంతమంది చెబుతున్నారండి? ఈ రోజుల్లో ఎంతమంది ఇష్టపడి చెబుతున్నారండి? ఆలోచించండి. ప్రవక్త నినివే పట్టణానికి దేవుని వాక్యం చెప్పడానికి ఇష్టపడడం లేదంటే దేవుడు చెప్పింది చెప్పడం ఇష్టం లేదు. ఏదో ఒక మాట చెప్పేసాడు, ఒక మాట చెప్పేసి ఒక కొండకి కూర్చున్నాడు. ఒక కొండకి కూర్చొని ఏం బతుకో నా బతుకు అంటాడు, దీని బదులు సస్తే బాగుండు అంటాడు. నాకు స్వేచ్ఛ లేదయ్యా దేవుని దగ్గర, నాకు ఇష్టం, నేను వేరే ఊరికి పోవాలనుకుంటే ఈ ఊరికి పిలుచుకొచ్చినాడు. అది చేప కడుపులోకి వేసి మళ్ళీ ఈ ఊరికి పంపిస్తాడా? నన్ను తర్శీసు పంపించకపోతే పోయింది, వేరే ఊరికి ఎలా పిలుచుకొని పోకూడదు అని ఈయన అంటున్నాడు. ఆయనకి ఇష్టం లేదండి నిన్ను పోయేది. నశించే ఆత్మల కోసము వెళ్ళడానికి యోనాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏమాత్రము దేవుని సన్నిధి అనుభవించడానికి ఆయన
ఒప్పుకోవడం లేదు. ఆ చేపను కూడా తప్పులు పడుతున్నాడు. ఆ చేప నన్ను నిన్నువెక్కి తీసుకొచ్చి కక్కల్లా ఇంకో ఊరికి ఎత్తపోయి కక్కింటే ఏమి అది? దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఏదో ఇక నిన్నువెక్కి వచ్చేసాం కాబట్టి సస్తే సామని వీళ్ళని చెప్పకుండా వినపడకుండా కొంతమంది ప్రార్థన చేయాలంటే వానికే వినపడదు, వానికే వినపడదు. దీర్ఘ ప్రార్థన చేయమని చెప్పలా దేవుడు, కానీ అట్లా కూడా కనీస ప్రార్థన చేయొద్దా? స్వామి బువ్వ ఆమె, నువ్వు భూమి ఇచ్చినావు, నీకు స్తోత్రం అని తినేడు. నేను ఎందుకు ఈరోజు నువ్వు చెప్తున్నాను, ఎందుకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు? దేవుని స్తోత్రం 40 రాత్రింపగళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి మోషే. 40 రాత్రింపగళ్ళు. అందుకే అంత గొప్ప దైవజనుడయ్యాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా మారాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవుని గురించి చెప్పమంటే చెప్పలేము. దేవుని గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయమంటే చేయలేము. నోరే తిరగదు, ఆ నాలుక పడిసి కట్టకపోయింటుంది దేవుని గురించి ప్రార్థన చేయమంటే. దేవునికి ప్రియమైన వాళ్ళారా, దేవుడు యేసు స్వామి ఈ భూమి పైన ఉన్నప్పుడు దాదాపు ప్రతి పల్లి ప్రతి పట్టణము ఊరు పొగలంతా తిరిగి రాత్రంతా అరణ్యంలోకి పోయి ప్రార్థన చేసేవాడు. పొగలంతా సేవ చేసేవాడు, పల్లి తిరిగేవాడు, పట్టణం తిరిగేవాడు, రాత్రుల్లో తండ్రికి ప్రార్థన చేసేవాడు. మనము దేవుడు అలాగా నీకు నాకు చెప్పలేదు. కనీస ప్రార్థనలు సంఘ ప్రార్థనలు ఉండవు, వ్యక్తిగత ప్రార్థనలు ఉండవు, సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయలేవు, కుటుంబంలో ప్రార్థన చేసుకోలేవు, బహిరంగంగా ప్రార్థన చేయలేవు. ఎందుకండి దేవుని బిడ్డలు మీరు ఇష్టం లేక చేతకాక మీ అంతకు మీరే ఆలోచించండి. చేత కాదంటే నేర్చుకోవచ్చు, ఇష్టం లేకపోతే కష్టం. నాకు ఇష్టం లేదు, దేవుడి గురించి చెప్పాలన్నా ఇష్టం లేదు, ఆ జనులకు దేవుడి ప్రకటన ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు, దేవుడి గురించి వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు. అందుకనే నేనే చచ్చిపోతాను, వీళ్ళకి చెప్పకన్నా నేనే చచ్చిపోతాను. ఇది చచ్చేది బాగుండు, ఇది మంచిదంటారా? క్రైస్తత్వానికి ఇది మంచిదంటారా? సజీవుడైన దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇది మంచిదంటారా? నోరు తెలిసి పొరపాటున నీ కొలీగ్స్కి కానీ, నీ ఫ్రెండ్స్కి కానీ, నీ ఇరుగు పొరుగు వారికి కానీ, నీ బంధువులకు కానీ ఎప్పుడైనా యేసయ్య గురించి ఒక మాట చెప్పావా? ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, బైబిల్ చదివితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనము దేవుడు చెప్పిన మాటల ప్రకారము నడిచేది ఇష్టం లేకపోతే అప్పుడు మనకు బ్రతుకు పైన విరక్తి పుడుతుంది. దేవునికి లోపడకపోయేది ఇష్టం లేకపోతే, దేవుని కట్టడంలో ఉండేది ఇష్టం లేకపోతే, స్వేచ్ఛానుసారంగా జీవించడం ఎప్పుడైతే మనము ఇష్టపడతామో, స్వేచ్ఛానుసారంగా బ్రతకడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు దేవుని మాటలకు మనం ఇష్టపడమండి. మన ఇష్టానుసారంగా జరగాలి, అనుకునేది చేయాలి, ఏది చేయాలనుకుంటే అదే చేస్తాం. దేవుడు చెప్పేది ఏం చివరికి చస్తే బాగుండు, నేను చచ్చిపోవాలని అనుకుంటా.
ఎందుకండి చచ్చిపోవాలి? దేవుడు చెప్పినట్టు చేసి ఎందుకు చచ్చిపోతాం? మనం విశ్రాంతి లేకపోతాం, కానీ చావు మన కోసం కాదు దేవుడు పెట్టింది. చదువున మాటని, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకునీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. చూస్తున్నా, నన్ను చంపేయ్యా, నన్ను చంపేయ్యా. చంపేది కూడా దేవుడు చంపేయాలంట. దేవుడు ఒకవేళ నేను చంపేయాలనుకుంటే నిన్ను నిజంగానే చంపేయాలా అని దేవుని యొక్క ఉద్దేశం అంటే, నీ తల్లి గర్భంలో నువ్వు నలుసుగా ఉన్నప్పుడు చంపేసిందయ్యా. నిన్ను చంపేయాలా అనుకోనంటే లారీ నీ దగ్గరికి వచ్చినప్పుడే చచ్చిపోయింది అయ్యా. నువ్వు చచ్చిపోవాలనుకుంటే పాము నీ దగ్గరికి వచ్చినప్పుడే చచ్చిపోయింది అయ్యా. నీకు వచ్చిన రోగంతోనే చచ్చిపోయింది. నువ్వు ఎందుకు బతికించాడు దేవుడు? నువ్వు చచ్చేది ఆయనకి ఇష్టం లేదు. చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు ఈయన. చేప కడుపులో 3 రోజులు ఉంటే ఎవడన్నా బయటపడతాడా? అది జీవనం తెలుసు కదా. చేప కడుపులో నుంచి బతికించి నిన్ను బయట తెచ్చాడంటే నిన్ను చంపేదేవుడైనా ఈయన అంటాడు, నన్ను చంపే. నిన్ను చంపేట్టుగా అంటే చేప కడుపులోనే పోయింది కదా. నిన్ను చేప కడుపులో నుంచి నువ్వే చెప్తావు, నేను సముద్రం లోపలికి వెళ్ళిపోయినాను ప్రభువా, పర్వతముల పునాదుల కిందకి వెళ్ళిపోయాను ప్రభువా, నా మీద జలములు ప్రవహించుతున్నాయి ప్రభువా, భూమి యొక్క గడియలు వేయబడ్డాయి ప్రభువా, నేను పైకి రాకుండా అని చెప్తావే. నిన్ను చంపేయాలనుకుంటే అన్ని చంపాడా దేవుడు? నీకు వచ్చిన రోగంతో చచ్చిపోవా? నీకు వచ్చిన సమస్యలతో చచ్చిపోవా? యాక్సిడెంట్లలో, లేకపోతే కరువుల్లో, విపత్తుల్లో. మరి ఇప్పుడు కరోనా వచ్చింది. ఇన్ని నెలలు దేవుడు నిన్ను పోషించాడు. ఎందుకు పోషించాడు? నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఈ కరువులో అన్నం లేకుండా చంపేయండి. నిన్ను అన్నము నీళ్ళు ఆయన చంపేసిండు నిన్ను. దేవుడు నీకు అన్నీ ఇచ్చి ఎవరి రూపంలో ఇచ్చాడో, ఎవరి చేత ఇచ్చాడో అది నీకు సంబంధించింది కాదు. ఆయన అనుకుంటే కాకుల చేత ఇస్తాడు, ఆయన అనుకుంటే పేదల దగ్గర ఇస్తాడు, ఆయన అనుకుంటే రాజుల దగ్గర పంపిస్తాడు, ఆయన అనుకుంటే ఏమైనా చేస్తాడు. ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. నువ్వు నిద్రపోతుంటే 12 కుదిరికి నీకు రెడీగా ఉంటుంది ఆహారం. నా ప్రియులు నిద్రిస్తుండగా నేను వారికి అవి ఇచ్చుచున్నాను అంటాడు. నా ప్రియులు నిద్రిస్తుండగా నేను వారికి అవన్నీ ఇస్తున్నాను అంటాడు దేవుడు. మరి దేవుడు నిజంగా చంపేయాలనుకుంటే యోనాను దేవుడు చంపేయాలనుకుంటే ఆ చేప కడుపులోనే చచ్చిపోవాలి కదా, సముద్రంలోనే చచ్చిపోయాలి కదా. సముద్రంలో నుంచి, చేప కడుపులో నుంచి నిన్ను బతికించి మళ్ళీ నిన్ను కిందకి తెచ్చాడండి. నువ్వు బ్రతకాలి దేవుని కోసం. నువ్వు చిన్నప్పుడే చచ్చిపెట్టాల్సింది నువ్వు అట్లా అనుకోంటే. ఎన్నో సమస్యలు, ఎన్ని సమస్యల్లో నుంచి వచ్చావు నువ్వు. అవన్నీ ఎవరు తప్పించారనుకుంటారు? మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ మీ నాన్న బతికించారనుకుంటున్నావా? డాక్టర్లు బతికించారనుకుంటున్నావా? కాదు, వాళ్ళ చేత కాదు, వాళ్ళే బతికించుకోలేరు. నిన్నేం బతికిస్తారు? దేవుడు యొక్క ఉద్దేశం నీ మీద ఉంది కనుక నువ్వు చావకన్నా, సముద్రం పడినా సరే, చేప మింగేసినా సరే, ఒకవేళ తిమింగలం మింగేసినా సరే అక్కడి నుంచి కూడా బ్రతికించాడు. ఒకసారి ఇలాంటి ఎండాకాలంలో నేను పొలాలకల్లా వెళ్ళి ఒక కానగ చెట్టు కింద కూర్చున్నాను. ఒక కానగ చెట్టు కింద కూర్చుంటే మంచి యవ్వన వయసు అది. ఒక కానగ చెట్టు కింద కూర్చుంటే అలాగే నిద్ర వచ్చింది. చల్లగా ఉంది, మంచి ఎండ, మధ్యాహ్నం చాలా చల్లగా ఉంది. అన్నీ చాలా చెట్లు ఉన్నాయి అక్కడ, కానగ చెట్లు.
బాగా చిగురేసాయి, ఆకులన్నీ రాలిపోయాయి కింద, మళ్ళా కొత్త చిగురు వచ్చేసింది. చాలా చల్లగుంది, మంచి నిద్ర పట్టింది నాకు. ఊరు బయట ఒక చెరువు కట్ట కింద పడుకుండేశాను, నిద్రపోయాను. చాలాసేపు నిద్రపోయాను. ఆ నిద్రలో ఒకసారి మెలకువ వచ్చింది నాకు. ఏమని ఎందుకు మెలకువ వచ్చిందంటే, నా తల దగ్గర సరసర 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 అని శబ్దం, సరసర అని శబ్దం. నేను అనుకున్నాను, ఈ రాలిపోయిన ఆకుల్లో ఈ తొండిబేకులు పరిగెత్తా ఉంటే ఈ శబ్దం వస్తుందిలే అని మంచి నిద్రలో అనుకుని మళ్ళీ అలాగే పడుకున్నాను. మళ్ళీ ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ అదే శబ్దం అలాగే కంటిన్యూగా అనిపిస్తూ ఉంది. నాకు అర్థం కాలే, ఇంతసేపు ఏ తొండిబేకు పరిగెత్తుంది తప్ప ఇక్కడ అని చెప్పి ఏందో చూద్దామని చెప్పి బలవంతంగానే కళ్ళు తెరిచి పడుకొనే నా తలవైపు ఇలాగ వెనక్కి చూశాను. వెనక్కి చూస్తే దాదాపు 15 అడుగుల పొడవు, 15 అడుగుల పొడవు కలిగిన కొండ చిలువ నా తలకు ఆనుకొని పోతా ఉంది. అది వచ్చి ఎంతసేపు అయిందో నాకు తెలియదు, నన్ను ఎంతసేపు చూసిందో నాకు తెలియదు, నా దగ్గర ఏమేమి చేసిందో నాకైతే తెలియదు. నేను అప్పటికి చాలా సన్నగా ఉన్నాను, సన్నగా ఉండేవాడిని. అది మింగేసింటే పెద్ద సమస్య కాదు. నేను దానికి 15 అడుగుల కొండ చిలువ పాము. నేను దాదాపు 5 ఉన్నాను. ఆ సైజుకి నేనున్న సన్నదనానికి దానికి నేను ఒక పెద్ద లెక్కే లేదు. అది ఎంతసేపు నా కోసం వాడ వెయిట్ చేసిందో, ఎంతసేపు నన్ను మూగి చూసిందో, ఎంతసేపు నా చుట్టూ తిరిగిందో నాకైతే తెలీదు. నా దేవుడు అప్పుడు నాకు తెలీదు, యేసు స్వామి అంటే ఎవరు తెలీదు. అన్యునిగా బేకారుగా ఊరినెంబడి పడి తిరిగి పనికిమాలిన పనులు చేస్తా, పనికిమాలిన చేతలు చేస్తా జీవిస్తున్న నన్ను ఆ రోజు నాకు తెలియకనే నా దేవుడు అంత పెద్ద కొండ చిలువ పాము నోటిలో నుండి నన్ను తప్పించాడు. మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే, యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆ కొండ చిలువ పాము ఎందుకు నన్ను మింగలేదో అప్పటికి నాకు అర్థమైంది. నేను దేవుని పని చేయాలి కాబట్టి, నేను దేవునికి ఒక సాక్షిగా, సాధనముగా, ఆయనకు ఒక పనిముట్టుగా నేను ఉండాలి కాబట్టి ఆ కొండ చిలువ నోరు దేవుడు మూపించాడు. నేను చచ్చిపోయేది నా దేవునికి ఏమాత్రం ఇష్టమో లేదు. దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ అది మింగేసి ఉంటే మా ఇంటి వాళ్ళు కానీ, ఆ ఊర్లో వాళ్ళకి కానీ, ఈ లోకానికి కానీ ఎవరికి తెలియదు కొండ చిలువ పాము విని మింగిందని. పేపర్లకి ఇచ్చిండ్రు మా వాడు తప్పిపోయాడని, దాంట్లో అక్కడ ఇక్కడ వెతికిందరు, కొన్ని రోజులు చూసిందరు, వాడు ఆడో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో ఏమో కూడా తెలియదు అని వాళ్ళు మర్చిపోయిండేవాళ్ళు. అయితే ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు మనిషి చచ్చిపోయేది దేవునికి ఇష్టమో లేదు. నేను ఒక అన్యునిగా ఉన్నప్పుడే, నేను లోకంలో తిరిగేటప్పుడే, దేవుడు అంటే ఎరుగగా జీవించేటప్పుడే దేవుడు నా ప్రాణాన్ని కాపాడేది. ఊరికే మీకు చెప్తున్నాను, ఇంకా ఎన్నో తెగుళ్ళ నుంచి దేవుడు నన్ను కాపాడాడు, ఎన్నో మరణాల నుంచి దేవుడు నన్ను కాపాడాడు. మరి ఈ యోనాను కూడా దేవుడు ఎందుకు అక్కడ కాపాడాడంటే దేవుని పని చేయడానికి మాత్రమే. ఆయన అంటాడు, నన్ను చంపేయి అంటాడు. దేవుడు నన్ను చంపేదానికి దేవుడు నన్ను సృష్టించలేదండి.
దేవునికి సాక్షులుగా ఈ లోకంలో నిన్ను నన్ను ఉంచాలని, ఆయన పనిముట్లుగా నీకు నన్ను ఆయన పాత్రలుగా నిన్ను నన్ను వాడుకోవాలని దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నువ్వు చనిపోయేదానికి ఇష్టం లేదు. ఎందుకంటే నీ చావుకు బదులుగా ఆయన మరణాన్ని రుచి చూచాడు. నా చావుకు బదులుగా నా పాపముల కోసం, అతిక్రమణ కోసం మనం చావాల్సిందిగా ఉండగా దేవుడే మన పాపములన్నిటి నిమిత్తం ఆయనే చనిపోయాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీని అందరూ తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేయాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారం అంటే నువ్వేం చెప్తావని యేసుస్వామిని అడిగారు. ఒక సందర్భంలో యేసుస్వామి అన్నాడు, మీలో పాపం చేయకపోతే ఆమెను కొట్టండి అన్నాడు. అవును, వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి వాళ్ళు రాళ్ళు బారేసి వెళ్ళిపోయారు. మరి పాపం చేయని వాడు ఒకడు ఉన్నాడు కదా అక్కడ, దేవుడు యేసుస్వామి. మరి ఆయన కొట్టాలి కదా. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చచ్చిపోయేది నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇక మీద పాపం చేయొద్దు, నేను నిన్ను చంపను, నీకోసం నేను సిలువలో చచ్చిపోతాను, నీకోసం నేను ప్రాణం పెడతాను, కానీ నేను నిన్ను చంపను, నువ్వే నాకు సాక్షిగా ఉండని ఆమె పంపించేసి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఆ స్త్రీనే కాదు, నువ్వైనా నేనైనా చనిపోయేది దేవుడికి ఇష్టం లేదు. నువ్వు మాటికి చచ్చిపోవాలా, నువ్వు అనుకునేది జరగకపోతే చచ్చిపోవాలా, లాటరీ తగలకపోతే చచ్చిపోవాలా, పొలం రాకపోతే చచ్చిపోవాలా, వ్యాపారంలో నష్టం వస్తే చచ్చిపోవాలా, ఉద్యోగం రాకపోతే చచ్చిపోవాలా, పెళ్లి కాకపోతే చచ్చిపోవాలా, బిడ్డలు పుట్టకపోతే చచ్చిపోవాలా కాదు. అన్నిటికీ సావే కాదు మార్గం. దేవునికి సాక్షిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకో. యోనా దేవునికి సాక్షిగా ఉండలేకపోతున్నాడు, దేవుడు చెప్పిన పని చేయలేకపోతున్నాడు. ఏం కారణం? ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదండి. ఇష్టం లేని పని మనుషులకు కష్టమే. అయితే దేవునికి ఇష్టమైన పని చేసేదే దేవునికి ఇష్టం. నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవునికి ఇష్టం. నువ్వు దేవునికి ఇష్టమైనవి చేస్తావా, నీ ఇష్టానుసారంగా జీవిస్తావా? రెండిట్లో తెలుసుకో. రెండులో ఏదో ఒకటి తెలుసుకో. నీ ఇష్టానుసారంగా జీవించావనుకో, జరిగే పరిణామం ఏంటంటే నన్ను చంపే ప్రభువా, యోనాలాగా. దేవునికి ఇష్టంగా జీవించావనుకో, నీ అంత ఉత్తముడు, నీ అంత ఉత్తమురాలు, నీ అంత మంచిది, నీ అంత గొప్పలు ఇంకొకరు ఉండరు. అందుకని యేసుస్వామి చెప్పాడు, ఇప్పుడు నా మాటలు ఎవరైతే విని దాన్ని అంగీకరిస్తారో వాళ్ళు మరియ కంటే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అన్నాడు. నన్ను కన్న తల్లి కంటే వాళ్ళు గొప్పవాళ్ళు అన్నాడు. దేవుని మాట ఎవరైతే వింటారో యేసుస్వామిని కన్న మరియమ్మ కంటే గొప్పోళ్ళు, పరలోక రాజ్యంలో వాళ్ళు గొప్పోళ్ళు యేసుస్వామి స్వయాన చెప్పారు. మరి నీ మాట, దేవుని మాట నువ్వు వింటావా ఈరోజు? లేకపోతే యోనాలాగా జీవించాలని ఆశపడుతున్నావా? చచ్చిపోతే పోయింది రాబ్బా ఏంది జీవితం, అయ్యా బతికిన 2 రోజులు రాజులాగా బతుకు, రాణిలాగా బతుకు. మనం రాజులము, యాజక సమూహం. మనం రాజులం, మనం యాజక సమూహం. అలాగే బతుకు. చచ్చిపోవాలా, చంపే ప్రభా. ఏం కోరిక అయ్యా? పాపిష్టి కోరిక అది. మనము మనిషిగా పుట్టింది చచ్చిపోయేదానికి కాదు, దేవునికి సాక్షిగా ఉండడానికి. మన ఆయుష్ తీరేంత వరకు, శేష జీవితం అన్నా, గడిచిన జీవితం పోనిండి, ఇక ఉన్న శేష జీవితం అన్నా దేవునికి సాక్షులుగా మనం జీవిస్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇంకేమంటున్నాడు?
అందుకు ఆ, యెహోవా నీవు కోపగించుట న్యాయమా చూస్తే అని అడిగాడు. దేవుడు అంటున్నాడు, చంపే అంటున్నావు, ఎందుకయ్యా నీకు కోపం? ఊరికనే కోపం వస్తుంది నీకు. ఏం పొడి చేసేవన్నీ నీకు కోపం? ఏమి సాధించేసేవన్నీ నీకు కోపం? ఎందుకయ్యా నీకు కోపం? మాటికి మీరు కావాలని చూడండి, కొంతమంది ఊరికనే కోపపడుతూ ఉంటారు. ఊరికనే కారణమే ఉండదు, చీటికి మాటికి కోపం, పనికి మాలిన కోపం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. మనుషులన్నకు కోపం వస్తుందండి, కానీ కోపం వచ్చేటప్పుడు పాపం చేయకూడదు. మరి ఈ యోనాకి ఎందుకని కోపం? చచ్చిపోవాలి, నేను చంపేయి అంటున్నావు. ఎందుకయ్యా అంత కోపపడతాడో నువ్వు? ఎందుకు నీకు కోపం? ఈ రోజుల్లో చాలామందికి దేవుని స్తోత్రం కలుగుగాక కోపాలు ఎక్కువ. ఈ కోపాల వల్లనే కొంపలు ముంచుకుంటున్నారు, మొగుడు పిల్లలు విడిపోతున్నారు. ఈ కోపాల వల్లనే నాశనం అయిపోతున్నారు. ఆడ ఏమీ ఉండదు. నేను ఒక మాట చెప్తాను, మీరు వినండి. ఇద్దరికి పెళ్లి చేశారంట. భార్య ఒక ఆడానికి ఒక మగాయనికి పెళ్లి కాని వాళ్ళు అందరూ పెద్దలు చూసి పెళ్లి చేస్తే, వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు పడక గదిలోకి పంపించారు. పడక గదిలోకి పంపిస్తే పడక గదిలో నుంచి ఒక అర్ధగంట తర్వాత వాళ్ళిద్దరూ కొట్లాడుకొని వచ్చేసారు. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకొని వచ్చేసారు. పడక గదిలోకి పోయిన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి కదా, కొట్లాడుకొని వచ్చేసారు. ఆ మనిది నేను మీతో కాపురం చేయనని వాడన్నాడు, ఇది నాకు అవసరమే లేదన్నాడు. విడిపోయారు. ఏమో పెద్ద విషయమే జరిగింది. ఆ పడక గదిలో ఏమో జరిగిందంటే పెద్దవాళ్ళందరూ రచ్చ చెప్పి అడిగినా కూడా ఎవరు ఏమి చెప్పలేదు. ఇద్దరు సరే అని చెప్పిందా. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అడిగిందంట, అమ్మ ఆ పడక గదిలో ఏం జరిగిందే, ఎందుకు మీరు కొట్లాడుకొని వచ్చేసారంటే, అదే అమ్మా అది ఏం లేదు, మేమిద్దరం ఆ పడక గదిలోకి పోయాం, మంచం పైన కూర్చున్నాము, మా మధ్యలో ఒక ఎలక పోయింది. ఆ ఎలక ఆయన ఏమన్నాడంటే ఇటువైపు నుంచి వచ్చింది అన్నాడు. లేదంటే నేను ఇటువైపు నుంచి వచ్చింది అన్నాను. నీకేమైనా బుద్ధి ఉందే, ఇటువైపు నుంచి వచ్చింది అన్నాడు. నేను నీకేమైనా బుద్ధి ఉందే, ఇటువైపు నుంచి వచ్చింది అని నేను అన్నాను. అంతే అని కొట్టుకున్నాం, ఇద్దరం వచ్చేసాము. అంటే ఇంకేం జరగలేదమ్మా మీకు ఆడ అంటే, లేదమ్మా ఎల కోసమే మేము కొట్టాడుకొని ఆ రోజు ఆ శోభనం కూడా జరగలేదు, వచ్చేసాం, మేము అవసరం లేదనుకున్నాం అని అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చెప్పింది, వాళ్ళ భర్తకు చెప్పింది, అమ్మా అయ్యా నీ కూతురు ఇట్లా చేసిందయ్యా, నీ కూతురు ఇట్లా చేసిందంటే వాళ్ళకు ఫోన్ చేశారు. ఏమయ్యా నీ కొడుకు ఏమన్నా చెప్పాడంటే, నా కొడుకు ఇప్పటి వరకు ఏం చెప్పలేదయ్యా, ఏమన్నా అడిగినా కూడా వాడు ఏం లేదులే అదొద్దు నాకు అంటాడు. అంటే అయ్యా జరిగింది ఇదంటే నా కూతురు చెప్పింది, ఇదేనంట జరిగింది అంటే, ఆ పెద్ద మనుషులంతా కూడి ఇద్దరిని మొగాన ఉంచి ఎలక కోసమే కోపం చేసుకొని ఈ పచ్చటి నూరేళ్ళ సంసారాన్ని పాడు చేసుకుంటారా వెదవలారా అని చెప్పి మళ్ళా వాళ్ళకు పెళ్లి చేసి మళ్ళా పడక గదిలోకి పంపించారు. మళ్ళా పడక గదిలోకి పంపిస్తే మళ్ళా ఏమంటుందంట, 12 సంవత్సరాలు నువ్వు నేను దూరంగా ఉన్నాము, నేను ఆ రోజు ఎలకి ఈ పక్క నుంచి వచ్చిందని చెప్పితే సరే అనింటే సరిపోయిండు కదంటే, వాడు గబా మళ్ళేసి మళ్ళీ ఆ పక్క నుంచి వచ్చిందంటావా, ఈ పక్క నుంచి వచ్చింది అది అన్నాడు. ఆ పెద్ద మనుషులు వీళ్ళు మళ్ళా కొట్టుకొని వస్తారని కాసుకోనుండి వాళ్ళకి బుద్ధి చెప్పి, ఆ ఎలక కథ వదిలేయండి, ఇంకా మీ కథ చూడండి అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి చేశారు. ఏం కోపం అండేది, ఎంత కోపం అండేది,
ఎవరు కొంప పోయిందండి ఆడ? ఎవరు ఆస్తి మునిగిపోయిందండి? ఏమన్నా జరిగిపోయిందా? ఒక ఎలకండి. ఎలక కోసం కోపమా? ఈ యోనాకి ఎందుకండి కోపం? ఈ రోజుల్లో చాలామంది చూడండి కోపం పడుతున్నారు. అందుకని దేవుడు కోపం పడకూడదు, కోపం వద్దు, కోపం మానండి. కోపం అనేది చాలా చెడ్డదండి. అది ఏటికైనా దారితీస్తుంది, అది ఎంతకైనా దారితీస్తుంది. కోపం అనేది చాలా చెడ్డది. అందుకే దేవుడు అంటాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటాడు. మనం కోపపడాలి కానీ పాపం చేయకూడదు. దేవుడు అంటున్నాడు, నీకెందుకయ్యా అంత కోపం? నువ్వు ఎందుకు కోపపడుతున్నావు అంటూ చదవలే మాటని అని అడిగను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దానికి తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని ఆ పట్టణమునకు ఏమి సంభవించునో చూసేదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అంటే కోపాన్ని పోగొట్టేదానికి. దేవుడు చూడండి ఎంత మన పట్ల ఎంత ప్రేమ కలిగినోడండి ఆయన. మీరు దేవుడి పని చేయకపోగా, దేవుని మాటకు లోపడకపోగా, దేవుడి మాటకు విధేయత చూపించకపోగా, దేవుడు చెప్పింది చేయకపోగా, దేవుడు నీకోసం నా కోసం ఎన్ని తట్ల పడుతున్నాడు చూసారా? దేవుడు నీకోసం నా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు తెలుసా? నీ కోపాన్ని పోగొట్టడానికి, నిన్ను శాంతించడానికి, నిన్ను శాంతింపజేయడానికి. దేవుని స్తోత్రం కలుగుగాక. కొంతమంది భార్యలు కోపం చేసుకుంటే భర్త కొంచెం ఐడియా చేసుకుని ఏం చేస్తుంటే ఒక 2-3 పూలు తెచ్చిచ్చినాడంటే ఆయనకు సంతోషం వచ్చేస్తుంది. ఇంకొంతమంది ఆడవాళ్ళకి ఏం చేస్తే ఒక బిర్యానీ పొట్టలు తెచ్చేస్తే సంతోషం వచ్చేస్తుంది. ఇంకొక ఆమెకు దేవుని స్తోత్రం ఒక మంచి చీర తెచ్చిచ్చేస్తే ఆమె సంతోషపడిపోతుంది. అట్లా కొంతమంది సంతోషపరుస్తూ ఉంటారు. కొంతమందికి పిల్లలకు కానీ కోపం వస్తే ఐస్ క్రీములు తీసిస్తూ ఉంటారు. కొంతమందికి ఏమేమో తీసిస్తుంటారు వాళ్ళ కోపం అనుసరానికి, వాళ్ళ కోపం పోగొట్టడానికి. అయ్యా యేసు స్వామి కూడా చూడండి ఎంత తంట పడుతున్నాడు. ఈయన కోపం వచ్చేసిందంట. ఎవరికి? యోనాకి. ఆ కోపం చల్లార్చడానికి దేవుడు ఆయన శ్రమను పోగొట్టడానికి అంట. అక్కడ యోనా శ్రమను పోగొట్టడానికి, ఆ కోపాన్ని పోగొట్టడానికి ఒక సొర చెట్టును పెట్టాడు. ఆ సొర చెట్టును పెట్టగా అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తల మీదుగా నీడ ఇచ్చినట్లు చేశాడు. ఆ సొర చెట్టు చూడండి, జాగ్రత్త గమనించండి. ఇప్పుడు యోనా కోపం వచ్చేసిందండి. దేవుడు యోనా కోపం తగ్గించాలి. ఇప్పుడు మనం పిల్లల కోపం వచ్చేస్తే నేను అన్నం తిన్నట్టు ఏం చేస్తాం? మనం కళ్ళు పట్టుకుంటాం. రారా నాయనా తిందురారా అని. అయ్యో మూర్చిపోతావురా, శక్తి తగ్గిపోతుంది రారా అని. నేను ఒక యవ్వనస్తురాలికి చెప్పాను. యవ్వనస్తురాలికి చదువుకుంటున్న అమ్మాయికి చెప్పామ్మా, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఒక మంచి మేలు చేస్తాడని చెప్పాను. చెప్పేసి నేను వచ్చేసి మళ్ళీ 1 నెల తర్వాత వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థనకి, ఏమమ్మా ఉపవాసం ఉన్నావా అని అంటే, నేనేమో ఉపవాసం ఉండాలనుకున్నాను, మా మమ్మీ ఉపవాసం ఉండలేదు. అమ్మా నీరసించిపోతావమ్మా, తగ్గిపోతావమ్మా, నాలాగా 4 నేస్తే ఉంటుంది. అట్లా నాకంటే 4 నేస్తే కరెక్ట్గా సరిపోతుంది సైజు. ఆమెకు నీరసం వచ్చేస్తుందంట. వాళ్ళ అమ్మ చెప్పిందంట, అందుకనే తినిపించేసిందంట అన్నం, గోరుముద్దలు. బాగా గమనించండి. మీ బిడ్డలకే మీరు అంత చూస్తున్నారు కదా. నా దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. యోనా చేసింది తప్పు,
యోనా చేసింది 100% తప్పు అయినా కూడా వాడికి కోపం వస్తాడు. తప్పు చేసేవాడికి మళ్ళీ కోపాలండి. తాగుపోతాడు, ఏమరా తాగుపోతాడు అంటే మీ నాయన సొత్తు తాగినాను రా అంటాడు. నా సొత్తు నేను తాగినా అంటే. చెడ్డ చేసేవానికి చెడ్డ చేస్తున్నావంటే, నువ్వు ఈ చెడ్డ చేస్తున్నావంటే వాడికి మళ్ళీ కోపం. తప్పు చేసేవానికి నీది తప్పు అని ఎవరైనా అంటే మాత్రం వాళ్ళకు వస్తుందండి కోపం. చింతామణి మిరకాయ తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ మాట్లాడితే నేను ఒకనే చేస్తానన్నా, ఈ ఊళ్ళో ఇంకెవరు చేయలేదా, ఇంకెవరు చేస్తారు, ఏం వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, మేము ఒకరే చేస్తానా మేమే అంటారు. ఇంక మనం ఏం మాట్లాడేది? వాళ్ళ కోపం వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకంటే కోపం, నువ్వు నిజంగా ఎంత కోపం చేసినా కూడా నా దేవుడు చూడండి, ఆయన కోపాన్ని తగ్గించడానికి ఒక సొర చెట్టుని పెట్టి ఆయనకి నీడ వచ్చేట్టుగా చేసేసాడు. ఆయనకు నీడ వస్తానే ఆ సొర చెట్టుకు ఆ ఎండాకాలంలో ఆ బోడిగుండుకు తగలుతా ఉంటే తట్టుకోలేక బాధపడుతూ ఉన్నాడు. తట్టుకోలేక ఎండకి ఎప్పుడైతే ఆ సొర చెట్టు పెరిగిపోయి బాగా నీడచ్చేసి ఆయనకి చల్లగా వేసి దేవుడు ఇచ్చేసాడో ఆయనకు వచ్చిందండి సంతోషం. కోపం పోయింది. ఇప్పుడు కోపాలు పోతాయి. నీకు నాకు కోపం పోవడానికి దేవుడు ఎన్ని చేస్తున్నాడో ఈ సృష్టిలో. హల్లెలూయా. నీకు నాకు కోపం తగ్గించడానికి, నీ సేద తీర్చడానికి, నీ అలక తీర్చడానికి ఆయన శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. నీకు నాకు సంతోషాన్ని కలగజేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏం దేవుడు, మా చర్చిలో ఒక ముందు ముసలిది, ఆమె ఏం చేస్తుందంటే ఆమె పొద్దున్నే నిద్రలు లేస్తానే ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా ఈరోజు నేను దారింటి నడుచుకొని పోతా ఉండేటప్పుడు కానీ 100 రూపాయల నోటు దొరకలేదంటే నువ్వు దేవుడే కాదు, నువ్వు నాకు అక్కరే లేదు అని ప్రార్థన చేస్తుందంట. 100 రూపాయల నోటు దొరికితే దేవుడా నీకు స్తోత్రమైనా ఉండవు నాయనా అంటే ఆమెకు అప్పుడప్పుడు ఆ దారిలో 100 రూపాయల నోట్లు డబ్బులు చిల్లర దొరికేది అనమాట. ఏమి అంటే సాయంత్రం అయితే రాత్రిలో తాగేసి పోయేవాళ్ళు పడేసుకొని పోతారు ఆ దాంట్లో, వాళ్ళకి దిక్కు తెలియకుండా. ఈమె పంతనే కుదిరికి అవి ఎత్తుతా పోతుంది, ప్రభా ఈరోజు దొరకాలి నాకని. దొరకలేని రోజు నువ్వు దేవుడే కాదంట. ఆ మాటను మీరు చదివితే అక్కడ ఆ సొర చెట్టు ఆయనకు మంచి నీడనిచ్చి ఒక చల్లటి వాతావరణాన్ని ఆయన కల్పిస్తే యోనాకి ఏం జరిగిందంటే అక్కడ యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. సంతోషం వచ్చేసిందట. అబ్బా, దేవుడు నీకు అన్నీ ఇస్తే మాత్రం సంతోషమే, దేవుడు ఏమైనా చెప్తే మాత్రం చేయవా? అప్పుడు కోపం వచ్చేస్తుందా? అప్పుడు అంతా విసుగు వచ్చేస్తుందా? అప్పుడు చెయ్యి బతుకొద్ది, కొంప వద్దు, ఇల్లు వద్దు అనిపిస్తుందా? దేవుడు అన్నీ ఇస్తే మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి, ఈ పాట పాడుతున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆడ ఒక ఏసీని తయారు చేశాడో దేవుడు యోనాకి, అప్పుడు దేవునికి ఆయనకి అంత సంతోషం, చాలా సంతోషం. దేవుడు చెప్పింది చేయకపోతే మాత్రం నీకు దేవునికి కోపం రాదా? నీకేనా కోపం వచ్చేది? నీకేనా కోపం ఉండేది? దేవునికి కోపం ఉండదా? ఎంత ప్రేమమయుడండి ఈయన.
చెప్పింది చేయకపోగా, చెప్పిన వాడికి లోపడకపోగా యోనాకు సంతోషాన్ని దేవుడు కలగజేస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంతో ఒకసారి ఆలోచించు. ఇన్ని సంవత్సరాలు దేవుడి మాటకు నువ్వు లోబడకపోయినా, దేవుని మాటకు విధేయత చూపించకపోయినా, దేవుని మాటకు లెక్క చేయకపోయినా, దేవుడు నీకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ నిన్ను సంతోషపరుస్తూ, నీ జీవితంలో ఏ లోటుపాటు లేకుండా, సమస్యలు లేకుండా, రోగాలు లేకుండా, మరణాలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నీకు అన్ని సమకూరుస్తూ ఉన్నాడే. అప్పుడు నువ్వు బాగా సంతోషంగా ఉన్నావే. అవి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు? అవి ఎవరిచ్చారనుకుంటున్నావు? నీ సంతోషానికి కారణం ఎవరనుకుంటున్నావు? నీ తల్లిదండ్రులా? నీ అన్నదమ్ములా? నీ అక్క చెల్లెళ్ళా? ఈ లోకమా? కానే కాదండి. నీ అవసరతలన్నీ తీరుస్తున్నా నా దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నీ సమస్యలను తీరుస్తున్న దేవుడు, నువ్వు అడగగానే ఇచ్చే దేవుడు, నువ్వు అడిగిన వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు, నువ్వు అడిగినవి నీకు అనుగ్రహించే దేవుడు. అందుకనే యోహాను సువార్తలో రాస్తాడు, మీ సంతోషము పరిపూర్ణమవడానికి తండ్రిని అడుగుడి, నిశ్చయముగా మీకు ఆత్మను అనుగ్రహించును అంటాడు. మీ సంతోషము పరిపూర్ణమవడానికి, దేవునికి ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని సంతోషంగా పెట్టడానికి, నన్ను సంతోషంగా పెట్టడానికి నేను ఏం అడిగితే అది దేవుడు నాకు ఇస్తున్నాడండి. ఈ రోజుకి కూడా ఇంత కరువులో కూడా, ఇన్ని సమస్యల్లో కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్న సమయంలో కూడా దేవుడు నాకు ఏమి తక్కువ చేయకుండా నా సంతోషం పరిపూర్ణమవడానికి ఆయన ఇస్తూనే ఉన్నాడు. నాకే కాదు, ఈ వాక్యం వింటున్న నీకు ఎవరిచ్చారు? మా అమ్మ మా నాన్న ఇచ్చారు కాదు, నీ భర్త ఇచ్చాడు కాదు, నీ భార్య ఇచ్చింది కాదు, నీ పిల్లలు ఇచ్చారు కాదు, నా దేవుడే నీకు అన్ని సమకూరుస్తున్నాడు. ఒక పేద విధురాలి దగ్గర ఆ సారెపతి గ్రామంలో సేవకునికి అన్ని ఇప్పించాడు, సేవకుడి ద్వారా ఆమెకు అన్ని ఇప్పించాడు. ఒక సేవకునికి కాకుల ద్వారా ఇప్పించాడు. ఎవరిచ్చారట అవన్నీ? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, నీ అవసరతలు ఈరోజు తీరుతున్నాయంటే, నువ్వు సంతోషంగా ఉన్నావంటే, నువ్వు కోరింది కోరినట్లు నువ్వు తింటున్నావంటే, నువ్వు అడిగింది దేవుడు ఇస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను సంతోషపరచడానికి. నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు అనుకున్నవన్నీ చేస్తున్నావు, దేవుడు నీకు అన్నీ సమకూరుస్తున్నాడు. అయితే దేవుని మాట ఇప్పటికైనా వినవా? దేవుని మాటకి ఇప్పుడైనా లోబడవా? మరి దేవుడు చెప్పింది ఇప్పటికైనా చేస్తావా? నువ్వు కష్టపడడంలే. మీకు ఒక మాట చెప్పనా నేను, మీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు పుడతా నీ తల్లి గర్భంలో నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఎత్తుకొచ్చావా? మీ తల్లి గర్భంలో నుంచి నగలు ఎత్తుకొని వచ్చావా? నీ తల్లి గర్భంలో నుంచి ఇండ్లు డిజైన్ చేసుకొని వచ్చావా? నీ తల్లి గర్భంలో నుంచి కార్లు స్కూటర్లు తెచ్చావా? లేదే.
ఉత్త చేతులతో వస్తే బిరేబిత్తులు వస్తే మరి ఈరోజు నీ దేవుడు నీ ఎక్కడి నుంచి వచ్చా నీకు? ఆ సొర చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఎర్రటెండోది వచ్చినానికి ఆ సొర చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడని అక్కడ ఉంది. హల్లెలూయా. దేవుడు ఒక సొర చెట్టును అక్కడ పెట్టాడు. మరి ఆయన నాటాడా? గింజ ఆయన తెచ్చాడా? గింజ ఆయన తయారు చేశాడా? సొర చెట్టు గింజను అక్కడ పెట్టాడా? సొర చెట్టు మొక్కలు అక్కడ తెచ్చాడా? ఈ డబ్బులన్నీ నువ్వు తెచ్చావా? ఈ బంగారంతో నువ్వు తెచ్చావా? ఈ ఇండ్లన్నీ నువ్వు కట్టావా? ఈ భూమిలో ఉండే పంటలన్నీ నువ్వు తెచ్చావా? ఈ ఫలవృక్షాలన్నీ నువ్వు నాటావా? ఈరోజు పంట పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నావే, అవన్నీ ఆ బీజం ఎవరిచ్చారు? ఆ గింజ ఎవరిచ్చారు? ఆ సీడ్ ఎవరిచ్చారు? ఈరోజు అది ఇది అని అంటున్నావే, అవన్నీ ఎవరు సృష్టించారు? నువ్వు తెచ్చావా? లేదే. ఈరోజు నువ్వు అవన్నీ అనుభవిస్తున్నావంటే నిన్ను సంతోషపరచడానికి నా దేవుడు ఒక సొర చెట్టు పెట్టాడు నీకు. హల్లెలూయా. నీకు ఒక ఆస్తి ఇచ్చాడంటే, నీకు ఒక ఇల్లు ఇచ్చాడంటే, నీకు ఒక భార్య ఇచ్చాడంటే, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడంటే, నీకు ఒక పిల్లలు ఇచ్చారంటే, నీకు ఒక తల్లిదండ్రులు ఇచ్చారంటే, నీకు ఈ లోకంలో ఉన్నవి ఏవైనా సరే అవన్నీ నీకు ఇచ్చాడు అంటే కారణం నిన్ను సంతోషపెట్టడానికే. అప్పటికైనా నీ కోపం విడిచిపెట్టి, నీ మనస్తత్వం మార్చుకొని, నీ మానసిక స్థితిని సరిచేసుకొని నా దేవుని మాట విని అనేకులకు సాక్షిగా ఉంటావని దేవుడు నీకోసం ఇవన్నీ చేస్తూ ఉంటున్నాడు. ఒక యోనా కోసం ఎన్ని ప్రణాళికలు పెట్టాడండి, ఎన్ని ప్రణాళికలు పెట్టాడు. ఏమి తేలేదండి, మనం ఏమి తీసుకొని కూడా పోము. ఇక్కడ ఉన్నవి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి మనం. కానీ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా దేవుని మాటకు లోబడి కోపగించుకోకుండా, అసహించుకోకుండా, అవిధేయత చూపించకుండా విధేయుడివై విధేయురాలువై దేవుడు చెప్పింది నువ్వు చేయగలిగిన రోజున నా దేవుడు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమంటున్నాడు చూడండి. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తనకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. దేవుడు మేలు చేస్తే మాత్రము సంతోషిస్తాడు. అందుకే యోబు అంటాడు, దేవుడు మేలు చేస్తే మనం అనుభవించుటకు యోగ్యులమా? దేవుడు మనకు కష్టం పెట్టినప్పుడు అది అనుభవించుటకు మనము యోగ్యులము కావా? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని యోబు గారు చాలా చక్కటి మాట అక్కడ రాస్తారు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, యోనా మళ్ళా మామూలు స్థితికే వచ్చాడు. చచ్చిపోతే బాగుండే కానీ చచ్చిపోతే బాగుండు. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు చదవండి. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపగించుట న్యాయమా? మాట్లాడితే కోపం అండి మనుషులకి చాలా కోపం. ఏం కోపం? ఉద్యోగం రాకపోతే కోపం, చచ్చిపోతారు. టయానికి పెళ్లి కాకపోతే కోపం, చచ్చిపోతారు. టయానికి బిడ్డలు పుట్టకపోతే కోపం, చచ్చిపోతారు. అనుకున్న టయానికి ఇల్లు కట్టకపోతే చచ్చిపోతారు.
అందుకనే దేవుడు యోనాను అడుగుతున్నాడు, ఈ సొర చెట్టును గురించి ఈ సొర చెట్టు గురించి ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా, నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని. కోపమే, అంతేనా? కోపమే. ఎంతకండి కోపం? ఎందుకంటే కోపం? ఈ లోకంలో నువ్వేమైనా తెచ్చావా? ఈ లోకంలో చాలామందికి కోపాలు ఎక్కువ. ఏమంటే ఊరో సొత్తు రాలేదే అప్పుడు కోపమే, వాడి సొత్తు కొట్టేయకపోతే కోపమే, వాడి సొత్తు ఊరికి రాకపోతే కోపమే, వాళ్ళ సొత్తు వీళ్ళ సొత్తు ఊరికే కొట్టేయాలి, ఊరికే అన్నీ కష్టపడకనే వచ్చేయాలి, అన్నీ కష్టపడిన సొత్తు కొట్టేయాలి, లేకపోతే కోపానికి నా కోపమే అంటాడు యోనా. ఇంకేమంటున్నాడు? అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను, నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములో నీవు విచారింపబడుచున్నావే. నువ్వు కష్టపడలా, నువ్వు నాట్లా, నువ్వు పెంచలా, నువ్వేం చేయలా, కానీ దానికోసం ఎంత బాధపడుతున్నావురా? ఈ రోజుల్లో చూడు, చాలామంది నువ్వు ఎట్లా ఈ ఆస్తి అంతా సంపాదించావు అంటే, నా తెలివితో సంపాదించాను, నా కష్టంతో సంపాదించాను, నా రక్తం ఓడ్చి సంపాదించాను అంటారు. నిజమా? అది అబద్ధాలు. అవన్నీ దేవుడు ఇచ్చినవండి, అవన్నీ. అందుకే యోబు అంటాడు, యోబు ఎంత కష్టపడి అంత ఆస్తిపరుడు కావాలి, ఆ దేశంలోనే గొప్పవాడు అంటారు. ఆ దేశంలోనే గొప్పవాడు, తూర్పు దేశంలోనే గొప్పవాడు, అంతకంటే మించిన వాడు లేడు ఆ దేశంలో. మరి అలాంటి వాడు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మరి ఆయన నాటలేదంటాడు. ఈ రోజుల్లో చాలామంది చూడండి, కష్టపడలే, నాట్లే, ఇంత కోటీశ్వరులు అయిపోతున్నారు, బిలియనర్లు అయిపోతున్నారు. ఏమన్నా వస్తే కోపం వచ్చేస్తుంది. అందుకని దేవుడు అక్కడ చక్కటి మాట అంటున్నాడు, చదవండి. అయితే 120,000 కంటే ఎక్కువై కుండిన ఎడమలు ఎరగని జనమును, కుడి ఎడమలు ఎరుగని ఈ జనములు బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారింపవద్దా? మరి నీకు ఈ సొర చెట్టు కోసమే నీకు ఎంత కోపం వచ్చిందే? అది నువ్వు కష్టపడలా, నువ్వు కష్టపడలా, నువ్వు నాట్లా, నువ్వు ఏం చేయలే, నువ్వు దీనికోసమే ఎంత బాధపడతాడవే? నేను కష్టపడి నా స్వహస్తాలతో చేసి వారి మట్టిని పిసికి బంకమట్టితో వారిని నా రూపంలో చేసి వారికి కష్టపడి నా రూపం ఇచ్చి వారిని నాసికరంధంలో జీవవాయువుగా వాళ్ళ జీవాత్మను పొంది వారిని గొప్ప చేసి ఇంత గొప్ప పట్టణాన్ని నేను కట్టి ఇంత గొప్ప జనాన్ని చేసి ఇన్ని లక్షల మందిని నేను చేసి గొప్ప పశువులను వీళ్ళకిచ్చి గొప్ప ఆస్తిని వీళ్ళకిస్తే వీళ్ళు చచ్చిపోతారా? వీళ్ళ కోసం నా గురించి చెప్పురా, వీళ్ళు సాగకుండా ఉండాలని నిన్ను పంపిస్తే నువ్వేం చేసావు? చెప్పావా? మరి నేను వాళ్ళ గురించి విచారించద్దా? నువ్వు ఈ చెట్టు గురించే నువ్వు బాధపడుతున్నావే. నువ్వు నాటింది, నువ్వు కష్టపడింది, నువ్వు ఏం చేయింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వు ఎట్లా ఇంత పెద్దోడయ్యావు, నువ్వు దేని గురించి వచ్చింది? మరి నా దేవుడు అదే ప్రశ్న వస్తున్నాడు. నేను ఇంత కష్టపడి నేను వీళ్ళని ఇంత ఒక దేశముగా ఇన్ని లక్షల మందిని నేను తయారు చేసి ఇంత గొప్ప పట్టణాన్ని నేను తయారు చేసి ఇంత పశువులు కలిగిన దేశాన్ని వీళ్ళకి ఇచ్చి చేస్తే వీళ్ళు చచ్చిపోయేది నాకు ఇష్టం లేదు నాయన, నువ్వు పోయి కొంచెం చెప్పంటే నువ్వు చెప్పకుండా ఉన్నావే. మళ్ళా నీకెందుకు కోపం? దేవుడు చెప్పిన మాట వినకపోతే నీ కోపం వచ్చేస్తుంది. దేవుడు ఏం చెప్తే అది చేస్తే నీ కోపం రాదండి. ఏమన్నా చెప్పితే మీరు బాగా వినండి, చెప్పింది చేసేవాడికి కోపం ఉండదు. చెప్పింది చేయకుండా ఉంటాడు చూడండి, వాడికి భలే బిన్న వచ్చేస్తాడు, గెచ్చుకోకలాగా మీదికి.
ఏమైతే చెప్తామో ఎవడైతే చేయడో వాడు ముందే వచ్చేస్తాడు. నేను కూర్చోండి, నేనేం పనులు పడితే అది పడితే ఇది పడితే అది పడితే ఏమి చేసాడు వాడు. ఊరికేనే కోపం మనకి. కాలేజీకి ఫీజు కట్టామండి, నాయన బుద్ధిగా కష్టపడి చదువుకోరా నాయన అని అన్నామనుకో, చదువుకుంటాను అంటాడు. పోతాడు, మార్నింగ్ షో చూసుకుంటాడు, మ్యాట్ని చూసుకుంటాడు, సాయంత్రానికి వస్తాడు ఇంటికి. ఏ స్కూల్కి పోయింటివా, కాలేజీకి పోయింటివా అంటే నేను అడుగుతుంటే ఉన్నాడేనా అంటాడు. పాపం ఒరే కోపం వస్తుంది. నాకు అనవద్దు, నాకు అదవుతావు, నాకు ఇది అవుతావు అని. తప్పు చేసేవానికి కోపం, కానీ దేవుడు చెప్పింది చేసే వాళ్ళకు కోపం రాదండి. దేవుడు చెప్పింది చేసే వాళ్ళకు కోపం రాదు. నేను ఒక మీటింగ్లో ఉన్నాను. ఆ మీటింగ్లో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. మనం కరెక్ట్గా 10 గంటలకు మీటింగ్కు కలుసుకోవాలండి, మనము సేవకులం కదా మనం కరెక్ట్గా 10 గంటలకు కలుసుకుందాం అన్నాడు. సరే, ఆ మరుసటి వారం ఇంకో చోట మీటింగ్లో ఆయన కరెక్ట్గా 12 గంటలకు వచ్చాడు. అంతకుముందు వారం ఏం చెప్పాడు? 10 గంటలకే కలుసుకుందాం, మనము కరెక్ట్గా ఉండాలా, మనం టైం మెయింటైన్ చేయాలా అని ఒక అర్ధగంట ప్రసంగం చేశాడు. సరే, మరుసటి వారం ఇంకో చోట కలుసుకున్నాం. ఇంకో చోట కలుసుకున్న తర్వాత కరెక్ట్గా 12కి వచ్చాడు. 12కి వచ్చి ఆ 12 గంటలలో నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మీతో అని అన్నాడు. మాట్లాడండి అన్నాం. లేచాడు. మనం చెప్పింది చెప్పినట్లు చేయాలా, మనం 10 గంటలకు రావాలంటే 10 గంటలకే వచ్చి కలుసుకోవాలా అన్నాడు. ఒరే నాయన, నువ్వు ఆ మాటలు చెప్తున్నావు కానీ నువ్వు ఇప్పుడు 12కి వచ్చావే అన్నా నేను. నా నోరు తుడుసు. నువ్వు ముందు నుంచే చెప్తాను, నువ్వు 10కే రావాలా అని. నువ్వు మాత్రం 12కి వచ్చి మళ్ళా 12కి లేచి 10కి రమ్మంటే 10కే రావాలా అంటాడవే. నువ్వు ఇప్పుడు 12కి వచ్చావంటే నన్ను మాట్లాడిస్తావా అంటాడు. వాడికి కోపం వచ్చేసి, సేవకులేనండి మళ్ళీ వీళ్ళంతా సీనియర్లు, పెద్ద సేవకులు, వీళ్ళకేం చెప్పకూడదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమ వల్ల ఈ సేవకునికి దేవుడు అదే చెప్తున్నాడు. నేను ఇంత కష్టపడి ఇంత గొప్ప జనాన్ని నేను కాపాడితే నువ్వు ఒక్క మాట చెప్పరా అంటే చెప్పలేకపోయావే, నీకెందుకయ్యా ఇంత పాపం? ఈ కోపే, నేను చచ్చిపోయేంత వరకు కోపడేది కోపే అంటాడు. మళ్ళీ ఇలా కోపం చేస్తుంది. మళ్ళీ అయ్యా 10 గంటలకు మీటింగ్ అంటే 10 గంటలకు కరెక్ట్గా కలుసుకోవాలని చెప్పేవాడివి, ఈరోజు 12 గంటలకు ఎందుకు వచ్చావయ్యా అని అడిగిన దానికి 12 గంటలకు లేచి మళ్ళీ 10కే రావాలా, కరెక్ట్గా చెప్పి టైంకి రావాలని అంటున్నావే, ఇప్పుడు 12కి వచ్చావే అని దానికి ఆయన కోపం వచ్చేసి. వాళ్ళకైతే కోపాలు వచ్చేస్తాయి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి సేవకులు కాదు మనం ఉండాల్సింది, ఇలాంటి దేవుని బిడ్డలు కాదు ఉండాల్సింది. మనం ఏం చెప్తామో దాన్ని అనుసరించి నడిచేవాళ్ళుగా మనం ఉండాలి. దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేసేవాళ్ళుగా మనం ఉండాలి. దేవునికి లోబడే వాళ్ళుగా ఉండాలి. దేవునికి విధేయత చూపించే వాళ్ళుగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, లోపడదామా? కోపం ఎందుకు? తగ్గించుకుందాం. దేవుడు చెప్పింది చేస్తే నీకు సంతోషం పుడుతుంది, కానీ కోపము రాదు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు స్వామి, ఈ చల్లటి సమయంలో మీ సన్నిధి మాకిచ్చి ఈరోజు కోపముల గురించి మీరు
మాతో వివరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా, మీ మాట విని దాని ప్రకారం నడిస్తే మా కోపం రాదు ప్రభా. మీ మాటకు లోబడకపోతే మాకు కోపం ఉంటుంది, మేము కోపపడుతూనే ఉంటాం ప్రభా. మేము కోపగించుకోకుండా మీ మాటకు లోబడి మా కోపము తగ్గించుకొని విడిచిపెట్టి దీన మనస్కులై, దీన సేవకులై, ప్రేమ కలిగిన వారిగా జీవించడానికి మాకందరికీ కృప చూపమని, మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాక పర్యంతరం వరకు సదాకాలము తోడయుండి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు.